హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే సంజయ్ బాలుతో ఎలాగైనా కాళ్ళని కడిగించుకోవాలని అనుకుంటారు. మీనా తన ప్లాన్ని తిప్పికొట్టి మనోజ్తో సంజయ్ కాళ్ళని కడిగిస్తుంది. చేసేదేమీ లేక డబ్బులని మనోజ్ చేతిలో పెడతారు సంజయ్. వీడితో కాళ్ళు కడిగించుకోవాలని అనుకున్నాను, కానీ వీడి పెళ్ళం చాలా తెలివైంది. చెప్తా, నేను వెళ్ళేలోపు మీ ఇద్దరిని ఘోరంగా అవమానించకపోతే నా పేరు సంజయే కాదు, ఆ మౌనిక ఎప్పటికీ ఈ పుట్టింట్లో అడుగు పెట్టకుండా నేను చేస్తాను. నేను వేసే ప్లాన్ను మీరు ఇప్పటి నుండి తిప్పి కొట్టలేక, ఇక సమాధానం చెప్పలేక ఎలా ఎలా ముఖాలు పెట్టుకుంటారు అన్నది నేను చూస్తాను. ఒరే బాలు, నన్నే పెళ్లిలో అవమానిస్తావా? నీ చెల్లెల్ని నేను ఎలా టార్చర్ పెడుతున్నాను అన్నది నాకే తెలుసు, కానీ నీ కళ్ళల్లో ఆ పొగరు పోలేదు. నువ్వు నా ముందు తల దించుకునే స్థితి ఇప్పుడే ఇంకొక గంటలో రాబోతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు సంజయ్ మనసులో. ఇది ఇలా ఉండగా మౌనికని తన రూమ్కి తీసుకుని వస్తుంది మీనా. ఏంటి మౌనిక, ఎలా ఉన్నావు అని చెప్పి అడుగుతుంది. ఇంతలో రోహిణి, శృతి కూడా వస్తారు. మౌనిక, మీ అత్తవారింట్లో నువ్వు సంతోషంగా ఉన్నావా? సంజయ్ నిన్ను బాగా చూసుకుంటున్నాడా అని అంటుంది రోహిణి. అవును మౌనిక, మొన్న వచ్చి నువ్వు సంతోషంగా ఉన్నావని చెప్పావు. అప్పటి నుండి మీ అన్నయ్య నేను చాలా సంతోషంగా ఉన్నాము అని అంటుంది మీనా. అదేంటి మీనా అలా అంటావు? మౌనిక నిజం చెప్పిందో అబద్ధం చెప్పిందో నాకు తెలీదు, కానీ సంజయ్ పెద్ద శాడిస్ట్ కదా. తను అంత త్వరగా మారిపోయి మౌనికని పూల్లో పెట్టి చూసుకుంటాడంటే నేను నమ్మను. నిజం చెప్పు మౌనిక, నిజంగా మీ అత్త వాళ్ళ ఇంట్లో నువ్వు సంతోషంగా ఉంటున్నావా అని అంటుంది శృతి. శృతి మాటలకి ఇక మౌనికి ఏడిపోస్తుంది. అవును శృతి, అలాగే అన్నయ్య వదిన అందరూ తన గురించి చెప్పారు, కానీ నేనే ప్రేమగా గుడ్డిగా నమ్మేసి తననే నమ్మి పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు అనుభవిస్తున్నాను అని చెప్పి అనుకుంటుంది మనసులో. చూడు మౌనిక, భయపడద్దు, ఎందుకంటే ఈ రోజులు మారిపోయాయి. పాతకాలంలో అత్తమామలు భర్త బాధ పెట్టినా అక్కడే ఉండాలమ్మా. అత్తమామలు ఎన్ని తిట్టినా కొట్టినా, భర్త చిత్రహింసలు పెట్టినా మన కుటుంబం పరువు కోసం నువ్వు అక్కడే ఉండాలని పాతకాలం రోజులు మారిపోయాయి. ఇప్పుడు ఆడవాళ్ళకి స్వతంత్రం వచ్చింది. అలాగే నువ్వు చదువుకున్నావు. ఒకవేళ మాకు తెలియకుండా నువ్వు మీ అత్తగారి గురించి, మామగారి గురించి, నీ భర్త గురించి ఏమైనా దాస్తున్నావా అని అంటుంది మీనా. కరెక్ట్ మీనా, ఇది మాత్రం కరెక్ట్. అప్పట్లో వాళ్ళలాగా మన మౌనిక ఉందని అనిపిస్తుంది. ఒకవేళ మనం ఎవరైనా మౌనికని అన్నీ తెలుసుకుని ఇంటికి తీసుకొస్తామేమో, అందరి మళ్ళీ తన్ని ఏమైనా అంటారేమో, వాళ్ళ నాన్న పరువు పోతుందేమోనని ఆలోచిస్తుందేమో. చెప్పు మౌనిక, చెప్పు అని అంటుంది. అంటే అని చెప్పేలోపు బాలు వస్తారు. అమ్మ చెల్లి, ఎలా ఉన్నావు? నిన్ను చూసి ఎన్ని రోజులైందో. మౌనిక, బావ బాగా చూసుకుంటున్నాడు కదా, అందుకే బావతో గొడవ పడను, ఎందుకంటే నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి అని అంటారు బాలు. ఇది ఇలా ఉండగా ఇటువైపు సంజయ్, తన మేనత్త కనకం, ఇటువైపు నీలకంఠ ముగ్గురు కూర్చొని అంతా చూస్తూ ఉంటారు. ఒరే తమ్ముడు, నువ్వు కబ్జాలు చేసి చాలా సంపాదించావు. ఇలా పేదింటి వారిని చేసుకుంటే నీ కబ్జాల వైపు ఎవరూ కన్ను ఉండదని చెప్పి ఇలా నువ్వు ఈ పేదింటి అమ్మాయిని చేసుకోమని సంజయ్కి సలహా ఇచ్చావా అనగానే, లేదక్కా, లేదు, ఎందుకంటే వీడే ఆ అమ్మాయిని ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అనగానే, అవునత్త, ప్రేమించాను, కానీ ఆ బాలుగాడికి ఎంత పొగరుందో నీకు అర్థమైంది కదా అనగానే, బాగా అర్థమైంది, కానీ వాడు ఊరుకునే రకం కాదురా. మౌనికకి నువ్వు చిత్రహింసలు పెడుతున్నావని తెలిస్తే వాడు చంపేస్తాడు అని అంటుంది ఇక చంద్రకాంత. అందుకే అత్త జాగ్రత్త పడుతున్నాను, కానీ వాడు నాకు ఏమీ చేయలేడు అనగానే, ఒరే వాడేం చేయకపోవడం ఏంటి? తన చెల్లెల్ని విడాకులిచ్చి తీసుకొని వచ్చేస్తాడు, అలాగే కొత్తగా పెళ్లి చేస్తాడు. ఆ అమ్మాయి చదువుకుంది కదా అని అంటారు నీలకంఠ. అవును నాన్న, నేను ప్రేమించి పెళ్లి చేసుకొని వేరే వాడికి భార్యగా చెయ్యాలంటే చచ్చినా చేయను. శృతి అలాగే చేసింది. ఇప్పుడు మౌనిక కూడా నిజం చెప్పిందంటే
ఇప్పుడే ఇక్కడే ఆ బాలుగాడు నా అంతు చూస్తాడు అని అంటారు సంజయ్. మరి అలాంటప్పుడు నీ పెళ్ళం పైకి వెళ్ళి వాళ్ళతో ముచ్చట్లు చెప్తుంది. ఒకవేళ నీ గురించి మన ఫ్యామిలీ గురించి నిజం చెప్పిందో అనుకో, ఇక్కడే నీకు మౌనికకి విడాకులవుతాయి. వెళ్ళి నీ పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకో అని అంటారు నీలకంఠ. సరే డాడీ అని చెప్పి ఇక బయటికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళింది అని చూసి ఇక బాలు రూమ్ దగ్గరికి వస్తారు సంజయ్. ఫోన్ మౌనికకి చేసేలోపు మౌనిక కరెక్ట్గా డోరు దగ్గర సంజయ్ కాళ్ళను చూస్తుంది. ఒక్కసారిగా టెన్షన్ పడుతుంది. అంటే నేనేం మాట్లాడుతున్నాను అన్నది తెలుసుకోవాలని సంజయ్ ఇక్కడే ఉన్నాడు. ఇప్పుడు నేను గనక వాళ్ళ గురించి చెప్తే ఇప్పుడే ఏదైనా చేస్తాడు. అందుకే నేను సంజయ్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి తనకి అనుకోగానే మాట్లాడాలి అని చెప్పి, ఏంటన్నయ్యా ఏంటి పదే పదే నా భర్త బాగా చూసుకుంటున్నాడా లేదా అని అడుగుతున్నావు? ఇంకా నా భర్త మీద కోపం పోలేదా నీకు? పెళ్లిలో కొట్టి మా అత్తింటి వాళ్ళందరికీ మానసిక క్షోభ పెట్టించావు. ఇప్పుడు ఫంక్షన్లో ఉండవని చెప్తేనే ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు కూడా నన్ను ఇలా ఇబ్బంది పెట్టి ఆయన గురించి మాట్లాడుతున్నావేంటి అని అంటుంది మౌనిక. అదేంటి మౌనిక అలా అంటావు? మీ అన్నయ్య ఫంక్షన్లో ఉండకూడదు అనుకున్నారు, కానీ మీ ఆయనే కదా ఇక్కడే ఉండాలని పంతం పట్టుకుని కూర్చున్నాడు అని చెప్పి అంటుంది మీనా. వాళ్ళది మంచి మనసు వదినా, వాళ్ళు అలాగే ఉండమంటారు. కానీ అన్నయ్య గురించి తెలుసు కదా, మనోజ్ అన్నయ్య గురించి నోరు జారుతున్నాడు. అలాగే మా ఆయన మేనత్త ఎంత గొప్ప కోటీశ్వరులు, అలాంటి ఆవిడ్ని చులకనగా మాట్లాడతాడు. ఒకవేళ ఇలాంటివన్నీ జరిగితే మా అత్తింటి వాళ్ళు నన్ను ఎంత చులకనగా చూస్తారు అనగానే, ఏంటి మౌనిక ఇంత మారిపోయావమ్మా అని చెప్పి అనేలోపు ఇంతలో ప్రభావతి వస్తుంది. శభాష్ మౌనిక, వీడికి నువ్వు గడ్డి పెడితే గాని వీడికి తిన్నట్టు అనిపించదు అని అంటుంది ప్రభావతి. అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు? మౌనిక తప్పుగా మాట్లాడితే మీరు బుద్ధి చెప్పాలి అనగానే, ఆపు, నీ మొగుణ్ణి వెనకేసుకొచ్చింది చాలు. అమ్మ మౌనిక, ఇదే సందు. అత్తింటికి వెళ్ళాక ఇప్పుడు వీళ్ళు బాగోతం నీకు తెలిసింది కదా. వీళ్ళు ప్రతి నిమిషం ఎవరినో ఒకరిని అంటూనే ఉంటాడు. ఇక వాణ్ణి వెనకెనికి వస్తుంది మీనా. కోటీశ్వర్లింటి కోడలు అయ్యావు, అలాంటి బుద్ధులే రావాలి. వీడు గొడవ పెట్టుకుంటాడు, ఇప్పటికైనా మించిపోయింది లేదు, వెళ్ళిపోరా అని అంటుంది ప్రభావతి. ఏంటి మౌనిక ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఈ మాటలు నీవి కాదు, కావాలనే మాట్లాడుతున్నావు కదా అని అంటారు బాలు. అవును, మౌనిక ఇలా మాట్లాడదు. ఎందుకు మౌనిక నీ భర్త గురించి నీ అత్తమామల గురించి అంత గొప్పగా చెప్తున్నావు? ఇక్కడే నువ్వు పుట్టి పెరిగావు కదా, అలాంటప్పుడు వీళ్ళ గురించి అంత తక్కువ చేసి మాట్లాడతావేంటి? నిజం చెప్పాలి అంటే నేను, రవి, మనోజ్, రోహిణి ఎవ్వరూ ఈ ఫంక్షన్కి ₹1 కూడా ఇవ్వలేదు. మీ బాలు అన్నయ్యే ఈ ఖర్చు మొత్తం పెట్టుకున్నాడు. ఎందుకంటే నువ్వంటే ఇష్టమని, నా చెల్లెలు కళ్ళల్లో ఆనందం చూడాలని పదే పదే అనడం నేను విన్నాను. అలాంటి మీ అన్నయ్యని తక్కువ చేసి ఎలా మాట్లాడతావు అని అంటుంది శృతి. డబ్బమ్మా, ఒకటి మాత్రం నిజం, నువ్వు నేను ఉన్న మాట ముఖాన్ని కొడతాం కాబట్టి ఎవరికీ నచ్చము. అవును మౌనిక, నిజమే, పెళ్ళయ్యాక ఆడపిల్ల మారిపోతుంది అంటారు. నువ్వు మారిపోయావురా, కానీ నేను ఉంటే మీ అత్తింటి వాళ్ళకి అగౌరవంగా ఉంటుందంటున్నావు కదా. సరే వెళ్ళిపోతాను అని కిందికి వస్తూ ఉంటారు బాలు. ఇక మీనా అందరికీ టిఫిన్లు కాఫీలు పెట్టి ఇక ఫంక్షన్కి మొత్తం రెడీ చేస్తూ ఉంటుంది. ఇటువైపు శృతి, రవి, రోహిణి, మనోజ్ కూడా మీనాకి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇక సంజయ్ని మౌనికాని పీటలపై కూర్చోపెడతారు. ఇక ముత్తైదువులందరితో తలో నల్లపూసలు ఇక అన్నీ ఇక 12 మందితో పసుపు తాడులో గుచ్చిస్తారు. అమ్మా మీనా, వెళ్ళి బంగారు చైన్ తీసుకురా అని అంటారు సత్యం. సరే మామయ్య అని పైకి వెళ్తుంది మీనా. తన పెట్టిన చోట ఆ చైను ఉండదు, అంతా వెతుకుతుంది, ఎక్కడా కనిపించదు. ఇక బాలుకి పిలుస్తుంది. ఏమండి అనగానే, ఏంటి మీనా, నేను వెళ్ళాలి అంతే కదా అనగానే, బామ్మర్ది అని చెప్పి అంటారు సంజయ్. ఇదేంటి బయట ఒక వరుస లోపలి ఒక వరుస, ఏంటి మీరు ఎంతగా మారిపోతున్నారు అని అంటాడు బాలు. ఓ బావా అని పిలవరా, ఎందుకంటే కాళ్ళు కడగకపోయినా బావే కదా అని అంటుంది కాంతం. ఇక మీనా భయపడుతూ కిందికి వస్తుంది. అమ్మా ముహూర్తానికి టైం అవుతుంది, బంగారు చైనేది అని అంటారు సత్యం. ఇక మీనా బంగారు చైనేది,
జాగ్రత్తగా పెట్టావు కదా అని అంటారు. ఆ అది కాదు, చైను కనిపించటం లేదు అని అంటుంది మీనా. ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఏ నీకు పిచ్చా? వాడు 2 లక్షలు పెట్టి ఇందాకే కదే తెప్పించాడు, నేను చూశాను కదా, ఇప్పుడే కనబడలేదంటావేంటి, వెళ్ళి సరిగా చూడు అని చెప్పి అంటుంది ప్రభావతి. అంతా చూశానత్తయ్యా, కానీ ఎక్కడ లేదు అనగానే అర్థమైంది మీనా, ఎవరు తీశారో నాకు అర్థమైంది అనగానే ఒరేయ్ బాలు, ఎవరు తీశారో అర్థమైందని నా వైపు చూస్తున్నావేంటి అని అంటారు మనోజ్. అంటే నువ్వు తీసావేరా అని అంటారు. హే బాలు, పిచ్చి పిచ్చిగా ఉందా? ఇందాక కూడా డబ్బు కోసం ఏదైనా చేస్తాడని చాలా చీప్గా మాట్లాడావు, ఇప్పుడేమో బంగారుపు చైను కనబడలేదని చెప్పి మా ఆయన తీశాడని మీరంటారా? ఇంతకీ మీరసలు బంగారుపు చైను కొన్నారా లేదా అని అంటుంది రోహిణి. అదేంటి రోహిణి అలా అంటావు? నీ ముందే కదా మేము బంగారుపు చైన్కి ఆర్డర్ ఇచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి ఇచ్చింది కూడా అని అంటుంది. అవును, అలా మీరు బిల్డప్ ఇచ్చారేమో, ఇప్పుడు మనోజ్ మీద బాలు ఏదైనా అంటే అస్సలు బాగోదు అనగానే ఆపండి, అసలు మీది ఇల్లేనా, అసలు మీరు మనుషులేనా, ఎంత చీపుగా ఉన్నారేంట్రా? తమ్ముడు భార్యకి బంగారుపు చైను ఆ బాలు ఇచ్చాడంట, ఈవిడ గారు భద్రంగా దాచిందంట, కానీ అది ఇప్పుడు కనిపించటం లేదు. ఎవరు తీసుంటారు? అసలు వీళ్ళు చేయించారో లేదో, వీళ్ళకి గతి గోత్రం లేని వాళ్ళకి ఇదిగో ఈ సంజు పెళ్లి చేసుకొని తనకు తానే అవమానపరుచుకుంటున్నాడు. ఇంకా ఈ భాగోతం ఎంతసేపు? ఇక్కడెక్కడ బంగారుపు చైను ఉండదు అని అంటుంది కాంతం. ఏమండి అలా అనద్దు కాంతం అత్తయ్య, మేము చేయించాము, ఆడపిల్లకి ఇవ్వాల్సినవన్నీ ఇవ్వాలనుకున్నాము, కానీ తను ప్రేమించి పెళ్లి చేసుకుంది అనగానే ఆపమ్మ నీ సూక్తులు. ప్రేమించింది కట్నాలు అడిగాడా, కానుకలు అడిగాడా? మీరే కదా 16 రోజులు పండుగ చేస్తాము, అమ్మాయికి తాలిబొట్టు అలాగే అన్నీ కొంటామని రమ్మని పదే పదే ఇంటికొచ్చి పిలిచారు. ఇప్పుడు ఇక్కడికొచ్చాక కనీసం ఆడపిల్లకి కట్నం ఇవ్వకపోగా ఊరికినే చేతులు దులిపేసుకొని ఇప్పుడు బంగారుపు చైను పెట్టినట్టు నటిస్తూ ఇలా డ్రామాలాడి మా చేతే ఖర్చు పెట్టించాలనుకుంటున్నారు. ఈ బొట్టు సంబరానికి కారులో ఇక్కడికి రావడము అలాగే మీ ఇల్లు తొక్కడము. లేరా సంజయ్, లేలే అనగానే సరే అత్తయ్య, కానీ ఈ మౌనిక బాధపడుతుంది, అందుకే మౌనికనే అడుగుతాను అని అంటారు సంజయ్. ఒరే బాలు, 2,50,000 నేనే ఖర్చు పెడతాను, మౌనిక సంతోషంగా ఉండాలని అన్నావు కదరా, ఇప్పుడు బంగారుపు చైను ఇవ్వకుండా ఇలా అవమానపరుస్తున్నారు ఏంటి అని చెప్పి అంటుంది ప్రభావతి. చూడు లక్ష్యావతి, ఈ బాలు ఎప్పుడైనా అబద్ధం ఆడా? కానీ ఏదో జరిగింది, అదేంటి అన్నది గంటలో కనిపెడతాను అని అంటారు బాలు. ఓ బావా, గంట తర్వాత కనిపెట్టకపోతే అప్పుడు అని అంటారు సంజయ్. చూడు, ఈ ఫంక్షన్కి ఎంతో ఆశగా మేము ఎదురు చూశాము, కష్టపడ్డాను, నా చెల్లెల కోసం తాలిబొట్టుని చేయించాను, కానీ ఇప్పుడు లేదు అంటే అది నువ్వే తీసుండాలి అని అంటారు బాలు. ఇక మౌనిక వచ్చి బాలు చెంపపై కొడుతుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. అన్నయ్య, మర్యాదగా ఉండదు, ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు? నువ్వు బంగారుపు చైను కొనకపోతే నోరు మూసుకుని ఉండాలి, లేనిపోని గొప్పలికి పోయి ఇలా నా అత్తవారి ముందు నన్ను అవమానపరిచారు అని చెప్పి అంటుంది ఇక మౌనిక. చూడు మౌనిక, నీ అన్న భాగవతం పైకి డాబు వినిపించి ఇప్పుడు నిన్నే అవమానించాడు. ఇప్పుడు చెప్తున్నాను, ఇకెప్పుడు పండగలకి పబ్బాలకని చీపుగా మీ ఇంటికి పిలిచి మమ్మల్ని కూడా చీపు చెయ్యొద్దు. ఇదిగో మౌనిక, ఇక్కడ ఉండాలంటే శాశ్వతంగా ఉండిపో, నేనైతే ఒక్క నిమిషం ఉండను. హత పద అని అంటారు సంజయ్. ఇక నీలకంఠ అంటారు, అమ్మో, ఇంత ఘోరమైన వాళ్ళతో సంబంధం చేసుకుంటానని అస్సలు అనుకోలేదు. ఒసే మూగ సువర్ణ, ఎంత అవమానం జరిగినా నువ్వేంటి బెల్లం కొట్టిన రాయిలా ఉంటావు, పద పద అని అంటారు. ఇక ఇటువైపు బాలు మీనా అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అలా జరిగినందుకు. ఇక మౌనికకి 16 రోజుల పండుగ తాలిబొట్టుని మార్చే కార్యక్రమం కూడా పూర్తవ్వకుండా వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఇక సత్యం ఒక్కసారిగా కుర్చీలో కూర్చొని బాధపడతారు. నాన్న, నన్ను నమ్మండి, నిన్ను తీసుకుని వచ్చాను, కానీ అది ఎలా పోయిందో అర్థం కావట్లేదు అనగానే నా మీద అన్నావంటే ఇప్పుడే చంపేస్తాను అనగానే ఒరే ఒకటి చెప్పనా, నువ్వు ఎన్నో చేసుంటావు కానీ చెల్లెల కోసం తెచ్చిన తాలిబొట్టుని దొంగతనం చేస్తావన్నా అంత చీపుగా నేను ఆలోచించను అని అంటారు బాలు. అమ్మయ్య, బతికించావురా, లేకపోతే
నన్ను నన్ను అనుమానిస్తావేమోనని భయపడ్డాను అని అంటారు ఇక మనోజ్. చూడు బాలు, నిజంగా మీరు చేయించుకుని తీసుకుని వచ్చారా అని అంటుంది రోహిణి. ఇక ప్రభావతి అంటుంది, చూసారా నీ కొడుకు గొప్పతనం, ఇంకెప్పటికీ నా కూతురు ఇంటికి రాదు, వీడి వల్లే అని అంటూ ఉంటుంది. ఇక బాలు మీనాను చూస్తారు. ఏంటి ఎత్తికిలా జరుగుతుంది? చెల్లెల చేత చెంపదెబ్బ కొట్టించుకున్నారు, అయినా చేయించానన్న సాక్ష్యాధారాలు అందరికీ చెప్పాలనుకుంటున్నారు అని అంటుంది మీనా. చూడు మీనా, మౌనిక నాకు కొట్టింది అంటే దానికి కారణం నాకు అర్థమైంది. మౌనిక అక్కడ సంతోషంగా లేదు అని అంటారు బాలు. ఇక ఒక్కసారిగా సత్యం షాక్ అయిపోతారు. ఇది ఇలా ఉండగా మౌనిక ఇంటికి వస్తుంది. అబ్బా, ఆస్కార్ అవార్డు కూడా నీ దగ్గర చాలా చిన్నది మౌనిక. నిజంగా ఇప్పుడు నా భార్యగా నువ్వు హ్యాపీగా పనికొస్తావు. మీ అన్నని కొట్టావు చూడు, పెళ్లిలో నన్ను కొట్టిన దానికి ఈక్వల్ అని అంటారు. ఒరే, కొడితే కొట్టింది కానీ ఎంత అవమానం రా అనగాని, అయ్యో కాంతమత్త, ఈ మేనల్లుని నువ్వు తక్కువ అంచనా వేశావా? ఇదిగో ఈ మౌనిక చీటికి మాటికి తన పుట్టింటికి వెళ్ళి ఇక్కడి విషయాలు చెప్తుందనే శాశ్వతంగా దూరం చేశాను. ఆ తాలిబొట్టుని నేనే కొట్టేశాను. వీళ్ళందరూ గూడుపుటాన్ని చేస్తున్నారు కదా, అప్పుడు పైకి వెళ్ళాను. అక్కడ ఈ బంగారపు చైను డబ్బా కనిపించింది. దీంతోనే ఆ బాలుగాడి కళ్ళల్లో ఓటమి చూడాలనుకున్నాను. అలాగే చూసేశాను. ఓ మౌనిక, పుట్టింటివారు బంగారం చేయిస్తారని ఆశపడ్డావు. ఇప్పుడు నువ్వు నిరాశపడద్దు, నేనే నీ మెడలో వేస్తాను. ఇదిగో అని చెప్పి ఇక బంగారపు చైన్ని ఇక ఇటువైపు మౌనిక మెడలో వేస్తారు సంజయ్. మౌనిక కన్నీళ్లు పెడుతుంది. ఛీ, బంగారపు లాంటి దేవుళ్లాంటి నా బాలు అన్నయ్యపై నేను చెయ్యి చేసుకున్నాను. ఈ చెయ్యి నరికేసినా పర్వాలేదు అనగాని, ఏమో ఎప్పటికైనా నేనే ఆ పని చేస్తాను. ఇప్పటికైతే తృప్తిగా ఉంది అని అంటారు సంజయ్. మీరు తృప్తిగా ఉన్నా ఉండకపోయినా ఇప్పుడే మా బాలు అన్నయ్యకి చెప్పినందుకు, కొట్టినందుకు సారీ అడిగి తాలిబొట్టు ఉందని చెప్తాను అనగానే ఇక మౌనిక చెంపలు వాయించి ఇక గదిలోకి తీసుకువెళ్ళి డోరు వేసి పటాపటా బెల్ట్తో కొడుతూ ఉంటారు. ఇటువైపు నీలకంఠ, అటువైపు కాంతం ఇద్దరూ నవ్వుకుంటూ ఉంటారు. ఇక సువర్ణ మాత్రం బాధపడుతూ ఉంటుంది. వద్దు, నన్ను కొట్టద్దు అనగానే, నువ్వు చెప్పను అనేదాకా నిన్ను కొడుతూనే ఉంటాను. ఈ సంజయ్ విశ్వరూపం ఏంటి అన్నది నీకు ఈరోజు తెలియబోతుంది అని చెప్పి బెల్ట్తో మౌనికని బాగా కొడుతూ ఉంటారు సంజయ్. ఇది ఇలా ఉండగా ఇక శృతి అంటుంది, బాలు, మీనా, అత్తయ్య, మామయ్య ఎవరు బాధపడద్దు, కానీ ఒకటి మాత్రం నిజం, నేను చెప్పింది మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలీదు అని అంటుంది శృతి. చెప్పు శృతి, నువ్వు ఏదైనా ఉన్నదే మాట్లాడతావు. ఇప్పుడు మా ఆయన ఈ ఫంక్షన్ అందరికీ ఖర్చు చేసినా తను ఇప్పుడు దోషిగా నిలబడ్డాడు. తన చెల్లిపై ఎంతో ప్రేమతో కష్టపడి తీసుకొచ్చిన తాలిబొట్టుని కూడా గౌరవంగా తన మెడలో వెయ్యలేని పరిస్థితిలా మన కుటుంబానికి పేరు వచ్చింది అని అంటుంది మీనా. అవును మీనా, కానీ ఒకటి మాత్రం నిజం, ఇది నా డౌట్ మాత్రమే. నిజం చెప్పాలంటే సంజయ్ మీ రూమ్లోకి వెళ్ళడం నేను చూశాను అని అంటుంది శృతి. మరి డబ్బమ్మా అప్పుడే చెప్పచ్చు కదా అనగానే, చూడు బాలు, తొందరపడి ఏదైనా చెప్తే అందరి ముందు మనమే అవమానపడతాము. ఒకవేళ సంజయ్ ఆ గొలుసు తీయకపోతే అప్పుడు అని అంటుంది. ఖచ్చితంగా వాడే తీశాడు అని అంటారు బాలు. బాలు, ఎందుకలా మాట్లాడుతున్నావు అని అంటారు సత్యం. నాన్న, ఆ బాలు చేతిలో మన మౌనిక ఉండిపోయింది. ఆ సంజయ్ పెద్ద శాడిస్ట్ నాన్న, వాడు కావాలనే ఇదంతా సృష్టించాడు అని అంటారు బాలు. ఎస్ బాలు, నిజం, సంజయ్ గురించి నాకు బాగా తెలుసు అంకుల్. వాడు అస్సలు మంచోడు కాదు. మౌనిక కళ్ళల్లో ఆనందమే లేదు. నిజంగా వాళ్ళంత కోటీశ్వర్లు కాబట్టి మౌనికకి ఆ ఓల్డ్ చీరలు, తక్కువ రేటు చీరలు, అలాగే మెడలో ఓన్లీ పసుపు తాడే ఇలా ఎందుకు ఉంటాయి? ఒంటి నిండా నగలతో కాస్ట్లీ శారీస్ కట్టి తన భార్యని హుందాగా నిలబెడతారు కదా. కానీ అలా చేయలేదు అంటే మౌనిక ఏదో చెప్పడానికి ఇబ్బంది పడుతుంది. మీరు రేపు వాళ్ళ ఇంటికి వెళ్ళండి అని అంటుంది. అవును మావయ్య, రేపు గనక మౌనికకి నిజం తెలిసేమో అనిపిస్తుంది అని అంటుంది మీనా. అంటే నా కూతురు నీ మొగుణ్ణి కొట్టిందని ఇప్పుడు మౌనిక తన మొగుణ్ణి రాక్షసుడని చెప్పాలా అని అంటుంది ప్రభావతి. చూడండి అత్తయ్య,
ఇప్పుడు నా భర్తకి నాకు అవమానం జరిగింది. ఆ అవమానం ఎందుకు జరిగిందన్నది తెలుసుకునేదాకా మేము నిద్రపట్టం. రండి అని చెప్పి మీనా తీసుకుని వెళ్ళిపోతుంది. ఇక బాలు మీనా పొద్దునే లేస్తారు. మీనా, మనం అనుకున్నది అనుకున్నట్టు చెయ్యాలి అని చెప్పి అంటారు. తప్పకుండా అని చెప్పి ఇక ఇద్దరూ కలిసి పొద్దున 5ంటికే ఇటువైపు సంజయ్ ఇంటి ముందు బెల్లు కొడతారు. పాలు అనుకుని ఇక మౌనిక డోరు తెరుస్తుంది. మౌనిక ఒంటి నిండా దెబ్బలే. ఇక పాలు అని చెప్పి వేషం కట్టుకుని పాలు పోసేలోపు మౌనికని చూస్తాడు బాలు. మీనా కూడా చూస్తుంది. ఒంటి నిండా దెబ్బలు కనిపిస్తాయి. మెడవైపుకు చూసేసరికి తాను తీసుకొచ్చిన బంగారు గొలుసే అని కనిపెడతారు. ఒక్కసారిగా బాలు మీనా షాక్ అయిపోతారు. అన్నయ్య మీరేంటి అనగానే, అమ్మ చెల్లమ్మ, నీ ఒంటి నిండా ఈ దెబ్బలేంటి? మేము అనుకోకుండా ఇక్కడికి వచ్చాము, కానీ వాడు ఎంత శాడిస్టో అర్థమైంది. పదమీనా అని చెప్పి లోపలికి వెళ్ళి, ఒరే సంజయ్, సంజయ్ నీకెంత ధైర్యంరా, నా చెల్లి ఒంటి మీదే దెబ్బలు కొడతావా, సర్డిస్ట్ ఎదవా అని చెప్పి ఇక ఇటువైపు బాలు గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు. సంజయ్ కిందికి వస్తారు. ఒక్కసారిగా బాలు ఉగ్రరూపం చూసి షాక్ అయిపోతారు. ఇక మౌనిక అన్నయ్య అనగానే, నువ్వసలు మనిషివా పిశాచివా? భార్యని ఇంతగా కొట్టావు, నీకు సిగ్గులేదా? మెడలో చైన్ దొంగతనం చేసి అక్కడ డ్రామా క్రియేట్ చేసి ఇక్కడ నా చెల్లి మెడలో వేస్తావా? చెప్తాను. అమ్మ మౌనిక, వీడితో ఉండడం నీకు అవసరమా? వీడి కళ్ళ ముందే మంచి అబ్బాయినిచ్చి నీకు పెళ్లి చేస్తాను. వీడు కుళ్ళిపోవాలి, ఇలాగే సైకోలాగా తిరగాలి. వీడి బాబు, వాడి మేనత్త వీడిని చూసి కుళ్ళుకోవాలి. ఇదిగో నిన్ను ఒక్క దెబ్బ కూడా కొట్టకుండా వదిలేశానని గర్వపడకు. ఆల్రెడీ నిన్ను చచ్చిన శవాన్ని చేసేశాన్రా ఒరే సంజయ్ అని చెప్పి మౌనికని మీనా బాలు తన పుట్టింటికి తీసుకుని వస్తూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.